హాయ్ ఫ్రెండ్స్, ఒరాకిల్ క్లాసెస్ కి స్వాగతం. సో ఈ రోజు మనము డ్యూయల్ టేబుల్ మీద వర్క్ చేద్దాము. డ్యూయల్ టేబుల్ అంటే ఏంటి, డ్యూయల్ టేబుల్ ని యూజ్ చేసుకొని ఎలాంటి వర్క్ చేస్తాము ఏంటి అనేది ఈ రోజు చూద్దాము. ఫస్ట్ మన SQL ప్లస్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దానికోసం నేను విండోస్ ఆర్ కమాండ్ షార్ట్ కట్ రన్ కమాండ్ కి అందులో SQL ప్లస్ అనేది టైప్ చేస్తున్నాను. SQL ప్లస్ అనేది ఓపెన్ చేసుకున్నాను. కంట్రోల్ ప్లస్ కొడితే ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యూజర్ నేమ్ వచ్చేసరికి సిస్టమ్. పాస్వర్డ్ వచ్చేసరికి మీరు పెట్టుకున్న పాస్వర్డ్. డేటాబేస్ కి కనెక్ట్ అయ్యాము. CLSCR అంటే మీకు చెప్పాను, స్క్రీన్ ని క్లియర్ చేస్తుంది. చూడండి, డ్యూయల్ టేబుల్ అంటే డ్యూయల్ టేబుల్ ఈజ్ స్పెషల్ వన్. అంటే డ్యూయల్ టేబుల్ లో అనేది ఒక స్పెషల్ టేబుల్. అది ఓన్లీ ఒరాకిల్ లో మాత్రమే డిఫాల్ట్ గా వచ్చే టేబుల్ అనమాట. అది 1 రో 1 కాలమ్ తో ఉంటది. ఓకేనా. ఒరాకిల్ లో సింగిల్ వార్క్యార్ అనేది ఉంటది అనమాట. దీంట్లో డ్యూయల్ టేబుల్లో వార్క్యార్ 2 అనే కాలమ్ అనేది ఉంటది. దాన్నే మనము డమ్మీ టేబుల్ అంటాము. ఈ డ్యూయల్ టేబుల్ అనేది ఆల్మోస్ట్ అన్ని యూజర్స్ కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాగిన్స్ కానీ అలాగే యాక్సెసిబిలిటీని కానీ యూజ్ చేసుకోకుండా అందరికి ప్రతి ఒక్క యూజర్ కి యూజ్ అవుతుంది అనమాట. మనము డ్యూయల్ టేబుల్ మీద వర్క్ చేద్దాము. ఫస్ట్ చూద్దాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్. డ్యూయల్ లోంచి సెలెక్ట్ చేస్తే చూడండి, ఒక కాలము ఒక్క రో మాత్రమే ఉంది. 1 కాలమ్ అండ్ 1 రో మాత్రమే ఉంది. ఇది అనేది డ్యూయల్ టేబుల్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. చూడండి, డిఎస్సి ఆఫ్ డ్యూయల్ అని కొట్టాను. చూడండి, డిఎస్సి ఆఫ్ డ్యూయల్ అంటే డిఎస్సి అంటే మీకు లాస్ట్ క్లాసెస్ లో చెప్పాను. డిఎస్సి అంటే డిస్క్రైబ్ అనమాట. మీరు దీన్ని ఫుల్ ఫామ్ గా అయినా టైప్ చేయొచ్చు, డిస్క్రైబ్ అని, లేదా డిఎస్సి అని షార్ట్ కట్ లో అయినా టైప్ చేయొచ్చు. చూడండి, నేను మీకు చెప్పినట్టే అది ఒక డమ్మీ టేబుల్. దాని టైప్ ఏంటి, varchar 2 అంటే ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే యూజ్ చేసుకునేది అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఒక చిన్న సమ్ చేద్దాం అనుకుంటున్నాను. 10 + 20 + 30 ఎంత అనేది మనము చూద్దాము. సెలెక్ట్ 10 + 20 + 30 ఫ్రమ్ డ్యూయల్ అనాలి. ఫ్రమ్ డ్యూయల్. ఇలా అంటే చూడండి, 10 + 20 + 30 = 60 అని వచ్చింది. అలాగే నేను మల్టిప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సెలెక్ట్ 30 × 20 ఫ్రమ్ డ్యూయల్. చూడండి, 30 20 అంతా 600 అనేది వచ్చేసింది. ఇలా మనము చిన్న చిన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసుకోవడానికి అప్పటికప్పుడు యూజ్ చేసుకోవడానికి ఈ టేబుల్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. అలాగే మన సిస్టంలో ఉన్న డేట్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఈ రోజు డేట్ 23rd. చూడండి, సెలెక్ట్ సిస్ డేట్ ఫ్రమ్ డ్యూయల్. డేట్స్ మీద చాలా ఫంక్షన్స్ ఉంటాయి. దాని గురించి ముందు క్లాసెస్ లో డిస్కస్ చేద్దాము. ఓకేనా. చూడండి, సిస్ డేట్ అనగానే సిస్టమ్ యొక్క డేట్ అనేది వచ్చేసింది. చూడండి, ఇంకొకటి సిస్ డేట్ కామా సిస్ టైమ్ అంటున్నాను, చూద్దాము. చూడండి, చూడండి, ఎర్రర్ అనేది ORA00904 అనమాట. ఒక్కొక్క దానికి ఒరాకిల్లో ఒక్కొక్క ఎర్రర్ కి ఒక్కొక్క కోడ్ అనేది ఉంటది. అలాగే మనం ఎర్రర్స్ కూడా యూజర్ డిఫైన్డ్ గా చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇష్టమైన ఎర్రర్స్ వచ్చేటట్టు కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాము. సిస్టమ్ అనేది తీసుకోవట్లేదు. నెక్స్ట్ క్లాసెస్ లో డేట్స్ మీద వెళ్ళినప్పుడు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం ఎలా తీసుకోవాలి, డేట్ ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఒక డేట్ కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది ఏంటి అనేది, అవన్నీ సిస్టమ్ డేట్ ఫంక్షన్స్ మీద చూద్దాము. సెలెక్ట్
5 minus 500 from డ్యూయల్. సో చూడండి -495 అనేది వచ్చేసింది. ఇలా చిన్న చిన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో 5 divided by 500, సో 0.1 అనేది వచ్చింది. సో ఈ రోజుతో డ్యూయల్ టేబుల్ క్లాస్ అనేది కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ మనము ఆల్టర్ అంటే ఒక టేబుల్ని ఎలా చేంజ్ చేయాలి, ఒక కాలంని ఎలా యాడ్ చేయాలి, ఉన్న కాలంకి ఎలా రీనేమ్ చేయాలి, ఉన్న కాలం డేటా టైప్ని ఎలా మార్చాలి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో దానివల్ల మీ సపోర్ట్ నాకు కరెక్ట్గా అందడం లేదు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ అనేవి పర్సనలైజ్డ్ నుంచి ఆల్ నోటిఫికేషన్స్ దగ్గర పెట్టుకుంటే సో నా నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటారు. సో దీని ద్వారా మీ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే మనం ఎగ్జిట్ కొట్టేస్తాము, ఎగ్జిట్ అయిపోతాము.